లిక్కర్ కేసులో కూడా ఇలా పాత్ర ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో భారతి గారికి ఢిల్లీ లిక్కర్ కేసు పాత్ర కవితతో పాటు ఉంది. ఆమె కవిత ఇక్కడ కవిత్వం నడిచింది. ఈ కవిత్వం అది కూడా బయటకు వస్తుంది ఇప్పుడు. కాబట్టి వీటిని సీరియస్గా తీసుకొని రాష్ట్రాన్ని బాగు చేసే దానికోసం మా యొక్క బీజేపీ ఆధ్వర్యంలో జరగబోయే ఈ రాష్ట్రానికి జనసేన అభ్యర్థులందరూ 21/21 గెలిచినారంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన తోడ్పాటు భారీగా ఉపయోగపడింది. నేను ఎన్డీలో ఉన్నాను, ఓటు చెల్లనివ్వను, ఎన్డీఏతో మిమ్మల్ని కూడా రన్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారికి నచ్చజెప్పడం, ఆయన కూడా దానికి రెస్పాండ్ కావడం, ఈ యొక్క పరిస్థితి వచ్చింది. ఆ పార్టీ పోవాలా, ఈ రాష్ట్రం బాగుపడాలా. అదే కాదు, ఈ రాష్ట్రంలో బాగుపడినట్టు అందరూ ఆదర్శంగా ఈ రాష్ట్రం పరిస్థితి చూడాలా. ఈ కూటమి వలన ఏ విధంగా పాలన జరుగుతుంది, నిధులు ఏ విధంగా ప్రవాహం జరుగుతున్నాయి, అన్ని పనులు ఏ విధంగా జరుగుతున్నాయని. ఇది మా సిద్ధాంతం. నేను జమ్మలమడుగు పరంగా మాకు జమ్మలమడుగులో స్టీల్ ఫ్యాక్టరీ మా యొక్క జమ్మలమడుగు ప్రాంతంలోనే గండికోట టూరిజం మాదే. మా గండికోట టూరిజం నిర్వాసితులకు కూడా మేలు చేస్తామని చెప్పినాం. హౌసింగ్ మాకు 23,000 ఇండ్లు ఇచ్చినాం, అవన్నీ కట్టాలా. 2 చోట్ల 2 మున్సిపాలిటీలో టిడుకో ఇండ్లు ఇస్తే వాటిని ఆపినాడు. అసలు ఎంత దరిద్రుడు అంటే కట్టిన టిడుకో ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయడు. ఎందుకు? బీజేపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని. ఎందుకు ఆబాఘాట్లు ఆపినామంటే బీజేపీ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు. PMEGP స్కీమ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంకు బ్యాంకర్లను అడ్డపన్నాడు. డబ్బులు ఇయ్యాకండి, ప్రధానమంత్రికి మంచి పేరు వస్తుంది. ముద్రా లోన్లకు అడ్డపన్నాడు, గ్రామీణ ఉపాధి పథకానికి అడ్డపన్నాడు, సోలార్ పథకాలకు అడ్డపన్నాడు. సోలార్ గర్ స్కీము సూపర్. ఈ రాష్ట్రంలో సోలార్ గర్ ప్రతి ఇంటికి 75,000 రూపాయలు ఫ్రీ. అది కూడా బయటకు రావాలా. స్టార్టప్ ఫండ్స్కు గతి లేదు ఇక్కడ ఏపీలో. జగన్మోహన్ రెడ్డి పుణ్యం. స్టాండప్ ఇండియా లేదు. ఎన్ని రకాల కొత్త స్కీములు పెట్టిన మోడీ గారిని పక్కకు పెట్టేది. వెటర్నరీ వెహికల్, మొబైల్ వెటర్నరీ వెహికల్ 36 లక్షలు ఒక వెహికల్, 340 వెహికల్ ఇస్తే మా ఫోటో లేదు మోడీ గారిది. ఇవన్నీ బయటికి తీస్తాం. చక్కగా మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన ప్రతి స్కీమును అమలు చేసే దానికోసం బీజేపీ పార్టీ తరఫున మేము గెలిచిన 8 మంది ఎంపీలు అందరము ప్రయత్నం చేసి ఇక్కడ పునర్వైభవం బీజేపీ పార్టీ బలంగా ఉందని మా కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పెట్టారు. బీజేపీ కార్యకర్తలు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎలక్షన్ జరపనిలే. ఇక్కడే మా దయాకర్ రెడ్డి గారు సాధారణంగా ఎలక్షన్ జరిగింటే మా దయాకర్ రెడ్డి గారు కూడా గెలిచేవాళ్ళు బీజేపీ పార్టీ తరఫున. ఇష్టం వచ్చినట్టు దొంగ ఓట్లు ఎక్కించుకున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లు లేకుండా చేశారు. సరే, రాబోయే దాంట్లో ఈ కూటమిలో మా పార్టీ యొక్క ప్రధాన పాత్ర కూడా లోకల్ బాడీలో కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ, రేపు రాబోయే ఎలక్షన్లో కానీ మా పార్టీ బలపడేదాని కోసం, ఈ రాష్ట్రం బాగుపడేదాని కోసం ఎన్డీఏ కూటమి పరంగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.